హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలవాట్లేదు కదా. ఓకే సరే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ సౌందర్య, బావాను వచ్చేస్తుంది. ఓకే డన్. సో ఈరోజు మేము ఈ వీడియో ఎందుకని ఆల్రెడీ తమ్నైల్లో మీరు చూసే ఉంటారు. సో ఈరోజు Q&A విత్ బావా కాదు, యూనివర్సల్ బావా. మీ క్వశ్చన్స్ చూసాము, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో కొన్ని క్వశ్చన్స్ తీసి మరేమో కాదు, అందులో కొన్ని క్వశ్చన్స్ తీసి నేను బావని అడగబోతున్నాను. క్వశ్చన్స్ అన్ని ఎవరు తీసారంటే నేను. వెరీ గుడ్, అయితే బాగుంటుంది. అయితే నువ్వు తీసావంటే సరే మరి స్టార్ట్ చేద్దామా? తక్కువని వెళ్ళిపోతే ఎలా మరి, కొంచెం టైం తీసుకోవాలి కదా. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇంటర్వ్యూస్ లో చెప్తారు కదా, అలా చెప్పాలి. అంటే తమిళ్లో ఒక కామెడీ ఉంది, అది అది என்ன சொல்றது. ఓకే డన్. ఏం చెప్పాలి? సరే అయితే అంటే నా పేరు బాను. వద్దులే, పర్లేదు. లేదు పర్లేదు, మేమే క్వశ్చన్స్ అడుగుతాం. పర్లేదు, నువ్వు కష్టపడద్దు బావ, మాకు కష్టం. సో వర్షిని నేను ఆల్టర్నేటివ్ గా క్వశ్చన్స్ అడగబోతున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అడుగుతావా నేను అడగాలి? వర్షిని మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ పేరేంటి? నా పేరు బాను. అరే ఎందుకు మా బావ ఇలా సిగ్గుపడుతున్నాడు? ఎందుకు మా ఎలా నవ్వుతున్నావు? అదే నవ్వు వస్తుంది నాకు. అది నవ్వు కాదు, సిగ్గు. నా పేరు భాను చందర్. అది అయిపోయింది, నా పేరు తెలిసిందిగా. ఓకే డన్. సెకండ్ క్వశ్చన్ ఏమో, బావా చెన్నైయా ఆంధ్రానా? ఇది నవ్వే. చెన్నై అంటే చెన్నైలో ఉంటున్నాను, ఆంధ్రాలో ఉండేవాడిని. ఇక్కడ చెన్నైకి వచ్చేసాను. అది ఏజ్ లో వచ్చారు సార్? నేను చిన్నప్పుడే. ఎందుకు నవ్వుతున్నామో మాకే తెలియట్లేదు గైస్. బావా ఏం జాబ్ చేస్తున్నారు? జాబ్ ఏం చేయట్లేదు. జాబ్ లేదు నాకు. నేను జాబ్ ఏం చేయట్లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్. సరే ఆడకలే. ఓకే నాకు వర్షం రెండు మైక్లే ఉన్నాయి గైస్, రెండు మైక్లు. ఓకే ఓకే ఓకే. జాబ్ ఏం చేయట్లేదు, ఏం జాబ్ చేస్తున్నావు మరి? జాబ్ ఏం లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, అదే జాబ్. నేను డబ్బింగ్స్ చెప్తూ ఉంటాను. మా బావ ఏదో ఇంటర్వ్యూస్ తీస్తున్నావు అని భయపడుతున్నట్టు ఎలా చూడండి. ఇప్పుడు డబ్బింగ్స్ లో ఏ డబ్బింగ్స్ చెప్పావు? ఏంటిది డబ్బింగ్స్ లో ఏ డబ్బింగ్స్? చాలా మూవీస్ చెప్పాను. ఏం మూవీస్? చాలా, అదే తెలీదు, సడన్ గా అడిగేసరికి తెలియట్లేదు. మూవీస్, సీరియల్స్. ఒకప్పుడు ఇక్కడ సీరియల్స్ జరిగేవి చెన్నైలో, అప్పుడు సీరియల్స్ కూడా చెప్పేవాడిని హీరోస్కి. మూవీస్ కూడా చాలా చెప్పాను, లైక్ హాలీవుడ్వి, తర్వాత తమిళ్ టు తెలుగు, అలా చాలా. ఇప్పుడు ఇక్కడ వర్క్స్ అవి బాగా తగ్గాయి చెన్నైలో, అండ్ అందువల్ల పెద్దగా వర్క్ ఏం లేదు. చాలా స్ట్రిక్ట్ గా, చాలా ఇదిగా చెప్తా అనుకున్నాడు పాప. ఇప్పుడు పెద్దగా వర్క్లు లేవు, ఖాళీయే.
తర్వాత బెంటన్ హనుమాన్. హనుమాన్లో రాముడికి చెప్పాను అండ్ చాలా మంది కమెంట్ చేశారు అదేంటి బెంటెన్ కెవిన్ లెవెన్. కరెక్టే, కెవిన్ లెవెన్ కి నేనే చెప్పాను అది. యోర్ రైట్ రైట్. బాగా గెస్ చేశారు. యాక్షన్ కామెంట్ షిన్చాన్ లో యాక్షన్ కామెంట్ కి కొన్ని సీజన్స్ చెప్పాను. పోకీమాన్ లో కొన్ని సీజన్స్ బ్రాక్ కి చెప్పాను అండ్ కొన్ని సీజన్స్ వచ్చి జేమ్స్ అని ఉంటారు, అందులో జేమ్స్ చెప్పాను. చాలా సీజన్స్ జేమ్స్ చెప్పాను, చాలా ఎపిసోడ్స్. అండ్ ఇప్పుడు డిస్కవరీ హిస్టరీ ఛానల్స్ లోని హోస్ట్ ఎక్కువ చెప్తూ ఉంటాను వాటిల్లో. బావకి వర్షిణి అంటే ఇష్టమా సౌందర్య అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం అని చెప్పకూడదు, అదే కదా తెలుసు. ఎవరు చెప్దాం, మీరే చెప్పండి, కమెంట్స్ లో చెప్పండి. అంత లేదబ్బా, అంత లేదు, నువ్వు చెప్పు. వర్షిణి. ఇది ఆల్రెడీ నువ్వు చెప్పేసావులే కానీ ఇది ఆల్రెడీ లాస్ట్ తమిళ ఛానల్లో వేసిన Q&A లో వర్షిణి ఇష్టం అని చెప్పేశారు. సో నో ప్రాబ్లం. వర్షిణి మీద సౌందర్య మీద బావకి ఉన్న ఒపీనియన్. వర్షిణి మీద సౌందర్య మీద ఒపీనియనా? ఎందుకు ఇప్పుడు అలా పెడుతున్నావు ఫేస్? నువ్వు దాని ఫేస్ చూస్తున్నావా? అది క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ చేయాలి. ఓకే. ఒపీనియన్ అంటే సీరియస్ గా చెప్పాలి అంటే సౌందర్య వచ్చి లైక్ సింగపెన్నే లాగా కాదు, ఒక మదర్లా చూసుకుంటుంది. ఎవరిని? ఒక సన్ని ఒక మదర్ ఎలా చూసుకుంటుందో సౌందర్య అలా చూసుకుంటుంది. వర్షిణి వచ్చి లైక్ ఒక ఫాదర్ని ఎలా ట్రీట్ చేస్తుందో అలా ట్రీట్ చేస్తుంది. అంటే ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ రిలేషన్ మాత్రం కన్ఫర్మ్ పెట్టేసావు. నెక్స్ట్ క్వశ్చన్, బావ సౌందర్యానైనా వర్షిణినైనా కొట్టాడా తిట్టాడా ఇంతవరకు? అది మీరు చెప్పాలి. బావ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా తిట్టాడా అని మీరు చెప్పండి. అవును గాయ్స్, ఎప్పుడు కొట్టలేదు గాయ్స్, కానీ తిట్టాడు గాయ్స్. అవి ఎప్పుడు తిట్లు కాస్తూ ఉంటారు కానీ. బావా నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? లవ్వా? లేదు, చేయలేదు. చాలా మంచోడు మా బావ బంగారం. ఓకే, ఇప్పుడు చెప్పు, లవ్ చేసావా లేదా అన్నది అయిపోయింది, జోక్స్ అయిపోయాయి. ఇప్పుడు చెప్పు, ఎంతమందిని లవ్ చేసావు చెప్పు. చేసావు లేదా వద్దులే, అది రాంగ్ క్వశ్చన్. ఎంతమందిని చేసావు? అంత నవ్వుతున్నారంటే ఏదో ఉందనే గైస్ అర్థం. నిజంగా ఏంటి? నేను లవ్ అంటే లేదు, కానీ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి. సెట్ అవ్వలే అంటే చేశాడు కానీ సెట్ అవ్వలే. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్. బావా డబ్బింగ్ ఏ ఏజ్ లో స్టార్ట్ చేశాడు? చెప్పాను కదా చిన్నప్పుడే అని. ఏజ్ ముఖ్యం బిగులు. ఏజ్ అంటే ఎలా గుర్తుంటుంది? నువ్వెప్పుడు స్టార్ట్ చేసావు? నువ్వు చిన్నప్పుడే కదా చెప్పడం స్టార్ట్ చేసావు. నేను 3rd స్టాండర్డ్ అని నేను చెప్తాను, నువ్వే స్టాండర్డ్ అని చెప్పు. నేను 3rd 4th 5th 6th 7th స్టార్ట్ చేసి ఉంటాను. అంటే మన వర్షిణియే చాలా యంగెస్ట్ గర్ల్ మన దీంట్లోని, మన ఫ్యామిలీలో చిన్నప్పుడు అంటే డబ్బింగ్ అంటే వర్షిణి. సరే ఇప్పుడు చెప్పు, ఏజ్ లో స్టార్ట్ చేసావు? ఏజ్ అంటే అదేంటి ఏజ్ గురించి తీస్తుంటే అంత నవ్వు వస్తుంది మా బావకి. అరే దేవుడా. ఏజ్ అంటే 13 years 14 years లో స్టార్ట్ చేసి ఉంటాను. ఓకే డన్. నీకు బావకి అంటే సౌందర్యకి బావకి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 6-7 years ఉంటుందా? 3 years? అవును, నాకు 20, బావకి 23. సరే ఇప్పుడు చెప్పు, ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుందో? ఎంత నాకు తెలియదు. ఒక 10 years ఉండొచ్చు గైస్, ఉండొచ్చు. 10 years? వర్షిణికి బావకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఇది చెప్పు. నీకు నిజంగా ఇఫ్ యు హ్యావ్ సో మచ్ డేర్ యు కెన్ ఆన్సర్ దిస్. నీకు నాకు 10 అంటే దానికి నీకు 5 years డిఫరెన్స్, అప్పుడు 15 years కదా. yes that's it. వర్షిణికి బావకి 15 years, నాకు బావకి 10 years. బావకి క్రష్ ఉందా ప్రెజెంట్? బావకి సీజన్ క్రషెస్ ఉంటాయి, సీజన్ లవ్స్ ఉంటాయి. క్రష్ అంటే ఎవరి మీదని?
ఎవరి మీద పోనీ క్రష్ అంటే ఏంటో తెలుసా నీకు? చాలా మంచోడులో ఉన్నావు నువ్వు. క్రష్ అంటే కూడా ఏంటో తెలియదు నీకు. క్రష్ అంటే తెలుసు. ఏం క్రష్? వాటర్ మెలన్ క్రష్. మా ఊళ్ళో చిన్నప్పుడు లెమన్ క్రష్ అని అమ్మేవారు. అవునా కాదా చెప్పండి? పల్లెటూర్లలో లెమన్ క్రష్ అని అమ్మేవారు. గైస్ మా బావ ఎంత మంచోడు చూసారు కదా, క్రష్ అంటే కూడా ఏంటో తెలియకుండా ఉన్నాడు. అందుకే అంటాను మా బావ బంగారం అని. బావకి సౌందర్యకి మ్యారేజ్ ఉందా? అయ్య బాబోయ్ అదేంటి ఏంటంటే బావకి ఉంటావు కదా ఈ క్వశ్చన్, మళ్ళీ ఏంటేంటి అని తెలియనట్టు అడగడం ఏంటి? బావకి సౌందర్యకి మ్యారేజ్. చెప్పు వాట్స్ ద స్టేటస్ చెప్పు. చెప్పు నువ్వు చెప్పు. బావకి నేనేం చెప్పాలి? చెప్పు నువ్వే చెప్పాలి. అలా ఏమైనా ఉంటే చెప్తాను గైస్, కన్ఫామ్ గా చెప్తాను. ఏంటి ఇది ఆడియన్స్ లుక్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, బావ ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు? బావ ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు అని అది నువ్వు ఫస్ట్ అడగాలి. అది చాలా స్టోరీ ఉంది. బావ ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు, నేను ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను అంటే నాకు అంటే ఇప్పుడు దీనికి ఇంకో వీడియో చేయమంటావు ఏంటి గొమ్మదేసి? కన్ఫామ్గా చేయాలి, ఎందుకంటే అది ఇప్పుడు చెప్తే వీడియో లెంత్ చాలా పెద్దది అయిపోతుంది. అంటే నాకు ఒకప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, దానివల్ల చాలా ప్రాబ్లం అయింది. అంటే ఇంకా ఏదో దేవుడి దయ వల్ల మళ్ళీ అది కాబట్టి టాబ్లెట్స్ అది నేను మీకు వివరంగా ఇంకొక వీడియోలో చెప్తాను ఎందుకు అనేది. అది ఇప్పుడు చెప్తే బాగోదు, అది ఇంకొక వీడియోలో ష్యూర్గా చెప్తాను. ఓకే గైజ్, ఇవే క్వశ్చన్స్. మీరు ఎక్కువ అడిగిన క్వశ్చన్ కూడా మేము ఆన్సర్ చేసేసాము. సో ఈ క్వశ్చన్స్ మేము తీసాము. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ సారీ, బట్ కమెంట్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. విల్ బీ ఆన్సరింగ్ ఇట్ సూన్. పార్ట్ 2 కూడా చేద్దాం. ఏమైనా మిస్ అయ్యి పార్ట్ 1కే నీకు నెల రోజులుగా నిన్ను పిలిచి కూర్చోబెడుతున్నాము. నువ్వు ఇంకా పార్ట్ 2 అంటే మేము ఇంకో 2 years వెయిట్ చేయాలి గైస్. నో 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 నో. ఈ పార్ట్ 1కి ఏంటి గసురుతున్నావు? కాదు, గసురుతున్నావు, చెప్పనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. ఈ పార్ట్ 1కి స్టార్టింగ్ లో ఉన్న దీనికి ఇప్పుడు నాకు కొంచెం పర్వాలేదు కాబట్టి, అంటే కొంచెం నవ్వు తగ్గింది. పార్ట్ 2 కన్ఫామ్ గా ఏమైనా అడగాలనుకుంటే అడగండి, కన్ఫామ్ గా చాలా డైరింగ్ గా మా బావ ఆన్సర్స్ చేసేస్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ Q&A కాబట్టి కొంచెం సింపుల్ గా త్వరగా ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా, మీరు కూడా ఇంట్రెస్టింగ్ అడిగినవే కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అడగండి ఏవైనా క్వశ్చన్స్, దాన్ని బట్టి మనం కొంచెం లెంతీగానే చేద్దాం బాగా. ఓకే, వీడియో చూసేసారు కదా గైస్, మీ క్వశ్చన్స్ క్లియర్ అయిపోయాయి కదా గైస్. ఇంకా క్లియర్ అవ్వకపోతే ఏమైనా క్వశ్చన్స్ కమెంట్ చేయండి. అండ్ పార్ట్ 2 కావాలంటే చేస్తాము, ఎందుకంటే మాకు బావని తీసుకొచ్చి కూర్చోపెట్టడం మాకు పెద్ద టాస్కే. ఈ టాస్క్ లో మేము ఒక 4-5 ఫుల్ వీడియోస్ చేసేస్తాము. సో కావాలంటే పర్వాలేదు, మీకోసం కష్టపడితే ఇట్స్ వర్త్ ఇట్ గైస్, నో ప్రాబ్లం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సరే ఆగు, నువ్వే మాట్లాడుతున్నావు పాప, ఇక్కడ ఒక వ్యక్తి ఉంది, తనే మాట్లాడి లైక్ అండ్ షేర్ చెప్పేవారు. షేర్ చేయక్కర్లేదు లేండి, మా గురించి మీరేం షేర్ చేస్తారు, జస్ట్ లైక్ చేస్తే చాలు. చెప్పేవారు లైక్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోయినా చెయ్యండి. అలా చెప్పకూడదు, తప్పు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, యూస్ఫుల్ గా ఏమైనా వేసేటప్పుడు షేర్ చేయండి. ఇదంతా నథింగ్. సో ఇది షేర్ చేయాల్సినంత ఇదేం లేదు, నో ప్రాబ్లం. మీరు షేర్ చేసినా మాకు ఏం ప్రాబ్లం లేదు. సో యా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye guys. Ishq you all. వేలు కాదు, నాకు నిజంగా ఈ వేలు సరిగ్గా పెట్టరాదు. ఇలా అనాలి. ఇదేంటి వెనక్కి వెళ్తుంది, ఇలా అనాలి. ఇలాగా ఇదేంటి వెనక్కి వెళ్తుంది, మరి ఎలాగే ఇలాగా. ఏంటి అలాగా ఇలా ఉందా, ఇలా పెట్టు, ఇలా పెట్టు, ఇలా పెట్టు, ఇలా పెట్టు. ఇది దీన్ని ఇలా అనాలి. బెండ్ అవ్వట్లేదు గైస్, ఇట్స్ నాట్ ఫ్లెక్సిబుల్. ఇలాగే కదా, ఇదిగో ఇలాగే. అంతే అంతే. ఇష్క్ యు ఆల్ చెప్పు. ఇష్క్ యు ఆల్.